అందరికీ నమస్కారం. ఆనందమయ జీవనానికి స్వాగతం. పిల్లల చదువు విషయంలో చాలామంది ఆందోళన పడుతూ ఉంటారు. ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో, ఒకే ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుని 50 మంది పిల్లలకు చదువు చెప్తే అందులో ఒకరికి 100, ఒకరికి 90, ఒకరికి 80, ఒకరికి 70, ఒకరికి పాస్ మార్కులు, ఒకరికి బిలో పాస్ మార్కు, ఒకరికి లీస్ట్ మార్కులు వస్తున్నాయి. ఎందుకు ఇట్లా వస్తున్నది? పై తరగతుల్లోనే కాదు, కింది తరగతుల్లో కూడా ఇది ఇట్లాగే ఉంటుంది. ఎందుకు ఇట్లా ఉంటుంది? యావరేజ్ మార్కులు వచ్చేటటువంటి పిల్లల గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఉండరు. అత్యధిక మార్కులు సంపాదించడానికి 1 మార్కు తక్కువ వచ్చినా, 1/2 మార్కు తక్కువ వచ్చినా కొట్లాడేవాళ్ళు ఉంటారు. అటు పిల్లలు కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ. అట్లాగే పాస్ మార్కుల కంటే తక్కువ వచ్చి ఎప్పుడు ఏదో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి ఇబ్బంది పెడుతూ ఉండేటటువంటి వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. వాళ్ళని ఎదుర్కోవడం కూడా ఉపాధ్యాయులకు పెద్ద సవాలు. చాలా సంఘర్షణ జరుగుతుంది, పోట్లాడుకుంటారు. తల్లిదండ్రులు అయితే ఈ స్కూల్ బాగాలేదు, ఇక్కడ చదువు మంచిగా చెప్తలేరని 3-4 బళ్ళు మార్చి కూడా ఫలితాన్ని సాధించలేక కాంప్రమైజ్ అయిపోయి చివరికి పిల్లల్ని వదిలేస్తూ ఉన్నారు. ఎందుకు ఇట్లా జరుగుతున్నది అనే విషయాన్ని 100 సంవత్సరాల క్రితమే మన పెద్దవాళ్ళు చెప్పిండ్రు. మనం దాని గురించి ఆలోచించాం, పట్టించుకోము. మనం ఇన్ని పైసలు పెడుతున్నాం, ఇంత ఖర్చు పెడుతున్నాము, ఇన్ని తెచ్చిస్తున్నాము, ఇంత శ్రమ పడుతున్నాం, మన జీవితాన్ని ధారపోస్తున్నాం, ఇంక చదువు వస్తలేదనే బాధ నిజమే వాళ్ళలో ఉంటుంది. కానీ విద్యా అధ్యయనంలో ఉండేటటువంటి ఒక 4 పరిస్థితులను గురించి మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు. ఏంటదంటే, ఆచార్యాత్ పాదమాధత్తే పాదం శిష్యస్వమేధయా పాదం తద్బ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ అని చెప్పారు. అంటే ఎంత గొప్ప మేధావైనా, ఎంత బుద్ధిమంతుడైనా, ఎంత సహనం కలిగిన ఉపాధ్యాయుడైనా సరే ఒక 50 మందికి పాఠం చెప్పి 50 మంది ఒకే రకమైనటువంటి ఫలితాన్ని సాధించేటట్లు చేయలేడు. అంటే ఏదో ఒక చిన్న పద్యం చెప్పో, పాఠం చెప్పో, వాళ్ళు ఎంబడి వాడో 1 గంటకు 2 గంటల సమయం వెచ్చించో చేయడం కాదు. ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇస్తూ, అంటే ఒక పద్ధతి ప్రకారం, నియమిత విధానం ప్రకారం పాఠం చెప్పి అందరి దగ్గర ఒకే ఫలితాన్ని రాబట్టడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకు కాదు అనంటే, గురువు ఎంత గొప్పగా చెప్పినా కానీ 25% మాత్రమే విద్యార్థులకు చేరుతుంది. ఆ 25% అందరికీ చేరుతుందా అనంటే, ఆ అందరూ కూడా వాళ్ళు స్వీకరించేటటువంటి ఎబిలిటీని, సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి అది చేరుతుంది. ఒకనికి 25% చేరవచ్చు, ఒకనికి 20% చేరవచ్చు, 10% చేరవచ్చు. ఎట్లా ఇంకొక 25% శిష్యస్వమేధయా. పిల్లలకు కూడా ఆలోచనా శక్తి ఉంటుంది, ఐక్యూ అంటున్నాం. పిల్లలకు ఉండే ఆలోచనా శక్తిని బట్టి, వాడు అవగాహన చేసుకునేటటువంటి శక్తిని బట్టి, వాడి మేధో తీవ్రతను బట్టి, ఏకాగ్రతను బట్టి వేరువేరుగా అది చేరుతుంది. 25%. ఆ 25%లో ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళకి చేరుతుంది. పాదం తద్బ్రహ్మచారిభ్య, మూడో 25%. ఇది పీర్ గ్రూప్ అంటున్నాం మనం. అంటే సమవయస్కులైనటువంటి పిల్లలు, ఆ తరగతిలో వానితో కలిసి ఉండేటటువంటి పిల్లలు, వాళ్ళ ఆలోచనను బట్టి, వాళ్ళ చర్చల్ని బట్టి, వాళ్ళతో ఉండే సాంగత్యాన్ని బట్టి, స్నేహాన్ని బట్టి, ఒకరికొకరు పంచుకోవడాన్ని బట్టి విజ్ఞానం వస్తుంది. ఇంకొక 25% కాలక్రమేణ చ, కాలం ద్వారా వస్తుంది. అంటే కాలం కూడా చదువు చెప్తుంది అంటే చెప్తుంది. 3వ తరగతి దాకా ముద్దు భాషగాడు ఉన్నాడు, 4వ తరగతికి వస్తే బ్రహ్మాండంగా చదువుతాడు. 5వ తరగతి దాకా బాగా చదివినోడు 6వ తరగతితో తగ్గిపోతుండొచ్చు. 7వ తరగతి దాకా బాగా చదివినోడు 8వ తరగతిలో చదవలేకపోవచ్చు. 7వ తరగతి దాకా అసలు ఏమీ చదవనివాడు 8వ తరగతిలో అత్యుత్తమంగా ఫలితాలు సాధించవచ్చు. ఇట్లా కాలక్రమంలో వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే, వాళ్ళ ఆలోచన ధోరణి మారుతూ ఉంటుంది కాలాన్ని అనుసరించి.
వాళ్ళకు ఉండేటటువంటి అనుభవాలు, వాళ్ళు బయటి ప్రపంచాన్ని చూసి నేర్చుకునేటటువంటి విషయాలు, వాళ్ళ బంధువులు, మిత్రులు, ఇంకెవరో తెలిసిన వాళ్ళు రాణిస్తున్నటువంటి అంశాన్ని గుర్తించి వాళ్ళకి ఆసక్తి పెరిగి వాళ్ళలో చైతన్యం వస్తుంది. ఇది కాలం తెచ్చేటటువంటి మార్పు. కుటుంబ పరిస్థితులు మారుతుండవచ్చు, కుటుంబంలో ఏదో విఘాతమో సంతోషమో ఇంకేదైనా జరుగుతుండవచ్చు. ఇట్లా కాలం తెచ్చే మార్పుల ప్రభావం వల్ల కూడా పిల్లల అధ్యయనశీలత, నేర్చుకునేటటువంటి శక్తిలో మార్పు వస్తుంది. ఈ 4 అంశాల ప్రభావం వల్ల, ఈ ప్రభావం సమంగా ఉండకపోవడం వల్ల పిల్లల అధ్యయన రీతులు, ఫలితాలు సాధించడం మీద దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి మావాడు చదువుతలేడని ఉపాధ్యాయుల మీదకి కర్రలు పట్టుకొని పోవడము, లేకపోతే ఏమరా నేను ఇంత మంచిగా కూడా చెప్తే నువ్వు నాకు చెప్పినట్లు వింటలేవు అని వానికి పనిష్మెంట్ మీద పనిష్మెంట్, రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి వాడిని గోసపెట్టడము, ఇవన్నీ పనికిమాలిన పనులు. ఉపాధ్యాయులైన వాళ్ళు, తల్లిదండ్రులైన వాళ్ళు పిల్లల గురించి, వాళ్ళ అధ్యయనశీలత గురించి, అధ్యయన సామర్థ్యాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. ఎందుకు వీడు ఇట్లా చదువుతుండు? చిన్నప్పుడు మాటలు సరిగ్గా రాలేవా? తెలివితేటలు ఎక్కువైనాయా? శ్రద్ధ చూపిస్తలేదు? అవి ఆసక్తులు వేరే ఉన్నాయా? ఇవి ఇరువైపులా, అటు ఉపాధ్యాయులు ఇటు తల్లిదండ్రులు కొంచెం లోతుగా అధ్యయనం చేసి పిల్లల మీద మనసు పెట్టి, వాడు నేర్చుకోవడం లేదు, చదవడం లేదు, మార్కులు సరిగ్గా రావడం లేదంటే దండన విధించడం కంటే కారణాలని అన్వేషించి వాటిని సవరించే ప్రయత్నం చేయాలి. తప్పకుండా వాళ్ళు కాలక్రమంలో బాగా నేర్చుకుంటారు, మంచి వాళ్ళుగా తయారవుతారు. మీ అనుభవం కూడా ఇదే చెప్తుంది, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కానీ మీరు సొంత అనుభవాలని చూసుకున్నా కానీ, లేదా మీకు తెలిసిన వాళ్ళ పిల్లల్ని, మీకు తెలిసిన మీ స్నేహితుల్ని ఒకసారి మీరు తరచి చూసుకున్నా కానీ ఆ విషయం మీకు అర్థమవుతుంది. ఏదో చదువులో 4 మార్కులు వచ్చినందుకో, లేదా సరైనటువంటి ఫలితాలు సాధించినందుకో పిల్లల్ని శిక్షించే విధానానికి స్వస్తి పలకండి. నిజంగా వాళ్ళ మేలు, శ్రేయస్సు, భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాలంటే లోతైన అధ్యయనం చేసి లోపాలను సవరించే ప్రయత్నం చేయండి. తప్పకుండా వాళ్ళు ఉన్నతిలోకి వస్తారు. తల్లిదండ్రులకు, గురువులకు ప్రత్యేకమైన నమస్కారాలు. ఆనందో బ్రహ్మ. ఆనందమయ జీవనం అందరికీ అందాలని కోరుకుంటాను.